హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా పెద్ద ప్యాకేజ్ వచ్చింది. సో ఇదేంటి అనేది మనం ఓపెన్ చేద్దాం. సో నాకైతే ప్యాకేజ్ రావడమే ఇలా ఓపెన్ చేసి వచ్చింది. సో ఇలా ఓపెన్ చేసి వచ్చింది. సో దీంట్లో ఉన్న ఐటమ్స్ ఎలా వచ్చాయి అనేది చూద్దాము. సో నేనైతే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇద్దాం అనేసి. సో ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్. సో ట్రైప్యాడ్కి ఎల్ఈడి లైట్ అటాచ్ అయ్యి వస్తుంది. సో ఇది ఎలా వచ్చింది అనేది అన్బాక్స్ చేసి చూద్దాము. సో దీనికోసం వాళ్ళు అంత పెద్ద బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు. నేను రీసెంట్గా అత్తకోడలు సిరీస్ స్టార్ట్ చేశాను కదా, సో దానికోసమే లైటింగ్ తక్కువ ఉందనేసి నేనైతే ఈ లైట్ ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ అయితే ట్రైప్యాడ్ వచ్చింది అండ్ ఇందులో ఎల్ఈడి లైట్ కూడా ఉంది. సో ఫస్ట్ అయితే ట్రైప్యాడ్ ఫిక్స్ చేశాక ఎల్ఈడి లైట్ అయితే అన్బాక్స్ చేద్దాము. సో బిల్డ్ క్వాలిటీ అయితే అంత బాగాలేదు. సో మనం ట్రైప్యాడ్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రూలు ఉంటాయి. సో ఇది టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే లూజ్ చేసేసి ట్రైప్యాడ్ హైట్ అడ్జస్ట్ చేద్దాం అనుకుంటే ఇది అస్సలు అవ్వలేదు, చాలా డెలికేట్ ఉంది. అండ్ నేనైతే 7 feet ట్రైప్యాడ్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇది ఎంత వచ్చింది అనేది చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లైట్ ఫిక్స్ చేయడానికి అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది రాడ్ ఎక్స్టెండ్ చేయడానికి. సో అది కూడా ఎక్స్టెండ్ చేసేసి మనం ఇక్కడ స్క్రూస్ని అనేది సెట్ చేసుకోవాలి, లేదని అంటే ట్రైప్యాడ్ కింద పడిపోతుంది. సో స్క్రూస్ అన్ని టైట్ చేసుకున్నాక మనం లైట్ ఎలా వచ్చింది, లైట్ని ఫిక్స్ చేయడం అనేది చూద్దాము. సో లైట్ ఫిక్స్ చేయడానికి కూడా పైన స్క్రూ ఇచ్చారు. సో దీంట్లో మనకి లైట్, మొబైల్ క్యారియర్ అండ్ ట్రైప్యాడ్కి ఎల్ఈడి లైట్కి ఫిక్స్ చేయడానికి స్క్రూ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మొబైల్ క్యారియర్, తర్వాత ఫిక్స్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే మనము ఎల్ఈడి లైట్ని ఈ స్క్రూకి ఫిక్స్ చేశాక మనం ట్రైప్యాడ్కి చేద్దాము. సో ఈ ఎల్ఈడి లైట్ అనేది 365 degrees రొటేట్ చేసుకోవచ్చు. సో మనకి ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎల్ఈడి లైట్ కూడా క్వాలిటీ నాకు అంత బాగా అనిపిస్తలేదు. ట్రైప్యాడ్ మెటీరియల్ క్వాలిటీ అంత బాగాలేదు, లైట్ కూడా యావరేజ్ ఉంది. సో అండ్ ఫైనల్గా ఎల్ఈడి లైట్ స్క్రూకి ఫిక్స్ అయిపోయింది. సో ఇక్కడ ట్రైప్యాడ్కి అయితే ఫిక్స్ చేసి చూద్దాము. సో సేమ్ నార్మల్గా స్క్రూ ఎలా తిప్పుకుంటామో అలానే మనం హైట్ అనేది పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని లైట్ అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇందాక చెప్పా కదా 365 degrees తిరుగుతుందని. సో ఇలా మనం లైట్ని సైడ్కి, ముందుకి, వెనకకి ఇలా కంప్లీట్గా తిప్పుకోవచ్చు. సో ఏది తిప్పాలనుకున్నా ఇక్కడ స్క్రూ లూజ్ చేసి తిప్పుకొని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకున్నాక స్క్రూ టైట్ చేసేసుకోవాలి. సో నాకైతే హైట్ ఎక్కువ ఉంది. సో అందుకే నేను నా హైట్కి కరెక్ట్గా ఉండేలాగా చూసి సెట్ చేసుకున్నాను. సో మొబైల్ హ్యాంగర్ని కూడా ఫిక్స్ చేసేద్దాము. సో దీనికి కూడా స్క్రూ ఇచ్చారు, దాంట్లో పెట్టేసి మనం టైట్ చేసుకోవడం అంతే. సో నెక్స్ట్ అయితే ఎల్ఈడి లైట్కి మొబైల్ హ్యాంగర్ని ఫిక్స్ చేయడమే. సో అది కూడా ఇలానో నేను చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్కి మనకి పవర్ బటన్ ఉంటుంది అండ్ మనం ఇందులో 3 shades వస్తాయి. సో ఏది కావాలనుకుంటే అది స్విచ్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చారు. అండ్ మనం లైట్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ అండ్ తక్కువ కావాలనుకుంటే తక్కువ ఉండేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకునేలా ఇచ్చారు. సో చూడండి, మనం లైట్కి లైట్ లేకుండా ఫేస్ ఎలా ఉంది అనేది మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఓవరాల్గా ఓకే ఉంది, బట్ అంత అప్ టు ద మార్క్ అయితే లేదు. ఫస్ట్ అయితే మొబైల్ని ఈ ఎల్ఈడి ట్రైప్యాడ్కి అయితే పెట్టి చూద్దాము ఎలా ఉంది అనేది. సో దగ్గర నుండి అయితే బాగానే ఉంది. మొబైల్ ఫిక్స్ చేశాక ముందుకు పెడితే మొబైల్ వెయిట్కి ట్రైప్యాడ్ పడిపోతుంది. సో అంత డెలికేట్ ఉంది. సో నేనైతే ఈ లైట్ అందరికీ రికమెండ్ చేయను. సో మీరు 1000 above, 1000, 1500, 2000 అలా అఫోర్డ్ చేయగలము అనుకుంటే ఈ లైట్ అయితే అస్సలు తీసుకోకండి. బట్ బిలో 1500 to 1000 మధ్యలో తీసుకోవాలి అనుకుంటే అయితే ఇది ఓకే అని చెప్తాను. సో నాకైతే ఈ లైట్ 899 పడింది అమెజాన్లో. సో ఈ లైట్ ప్రస్తుతానికైతే అన్అవైలబుల్గా ఉంది. బట్ ఇందులోనే నేను తీసుకున్నది వచ్చేసి 14 inches. బట్ ఇందులోనే రింగ్ విడ్త్ అనేది కొన్ని 10 inches, 12 inches అలా ఉంటాయి. సో అవైతే అవైలబుల్గా ఉన్నాయి.
సో వాటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.